హలో పిల్లలు, బాగున్నారా? వెల్కమ్ టు ది ఛానల్ టైనీ టేల్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను మీకోసం ఒక మంచి కథని తీసుకొని వచ్చాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను కథ చెప్పగానే మీ దగ్గరికి వచ్చేస్తుంది. రామాపురం అనే ఊరిలో గోదావరి నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుపై పావురం నివసిస్తుంది. ఆ చెట్టు కింద ఒక చీమ ఉండేది. పావురం ఇంకా చీమ మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు నది ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల చీమ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది. చీమ నదిలో కొట్టుకుపోవటం పావురం చూసింది. పావురం రివ్వున ఎగిరి ఒక ఆకును కోసి నీటిలో కొట్టుకుపోతున్న చీమ దగ్గరలో వేసింది. ఆ ఆకుపై ఎక్కి ఒడ్డుకు వచ్చి చీమ తన ప్రాణాన్ని కాపాడుకుంది. ఇది గడిచిన కొన్ని రోజులకు పక్షులను వేటాడుతూ వస్తున్న వేటగాడు చీమ కంటపడ్డాడు. చెట్టుపై ఉన్న పావురాన్ని చూసిన వేటగాడు దానిపై విల్లు ఎక్కుపెట్టాడు. చీమ ఎంత పిలిచినా పావురానికి వినపడలేదు. చివరకు చీమ ప్రాణాలకు తెగించి వేటగాడి కాలును గట్టిగా కొట్టింది. చీమ కుట్టడంతో బాణం గురి తప్పి చెట్టుకు తగిలి పావురం రివ్వున ఎగిరిపోయింది. దీనిని గమనించిన పావురం తన కోసం ప్రాణానికి తెగించి తనని కాపాడిన ప్రాణమిత్రుడైన చీమకు కృతజ్ఞత చెప్పింది. ఆ తర్వాత చీమ పావురం కలిసి స్నేహంగా ఆనందంగా ఉండేవి. కథ చాలా బాగుంది కదా పిల్లలు. ఇలాంటి బోల్డన్ని కథలు క్రాఫ్ట్స్ని మన టైనీ టైల్స్ క్రాఫ్ట్స్లో నేర్చుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.